కాశ్మీర్లో మరోసారి ఉగ్రఘాతుకం. కాశ్మీర్ మళ్లీ నెత్తురొడింది. ఉగ్రవాదులు మరోసారి పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు టెర్రరిస్టులు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులను తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF సంస్థ ప్రకటించుకుంది. 2019 ఆగస్టులో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం అదే ఏడాది అక్టోబర్లో ఈ సంస్థ ఏర్పాటైంది. సో ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం మరణించిన వారిలో మన తెలుగు వారు కూడా 2 ఉన్నారు అన్న ఒక సమాచారం అయితే ఉంది. ఇవే కాకుండా మన దేశంలో చాలా ఉగ్రవాద దాడులు అనేవి జరిగాయి. ఒకసారి వాటిని కనుక మనం పరిశీలించినట్టయితే ముంబై వరుస పేలుళ్ల సంవత్సరం 1993. ఇందులో 257 మందికి పైగా చనిపోగా 1400 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది దావుద్ ఇబ్రాహిం డి కంపెనీ. భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి సంవత్సరం 2001. ఇందులో 9 మంది మృతి చెందగా 18 మందికి గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది జైషే మహమ్మద్, లష్కరే తోయిబా. అక్షర్ధామ్ ఆలయంపై దాడి గుజరాత్. ఇది 2002 సంవత్సరంలో జరిగింది. దీనిలో 33 మంది చనిపోగా 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది కూడా లష్కరే తోయిబా. ఢిల్లీ సీరియల్ బాంబు దాడుల సంవత్సరం 2005. ఇందులో బాధితులు వచ్చేసి 62 మంది కాగా 210 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది కూడా లష్కరే తోయిబా. ముంబై ట్రైన్ బ్లాస్ట్ 2006. ఇందులో బాధితులు వచ్చేసి 2009 మంది మృతి చెందగా 714 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది కూడా లష్కరే తోయిబా, అలాగే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. గోకుల్ చాట్ బ్లాస్ట్ సంవత్సరం వచ్చేసి 2007. దీనిలో బాధితులు వచ్చేసి 32 మంది కాగా 47 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడి చేసింది ఇండియన్ ముజాహిదీన్. లుంబిని పార్క్ హైదరాబాద్లో బ్లాస్ట్ వచ్చేసి 2007 సంవత్సరంలో జరిగింది. దీనిలో బాధితులు వచ్చేసి 10 మంది, అలాగే 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది కూడా ఇండియన్ ముజాహిదీన్. మనందరికీ తెలిసిన దాడి ఏదైతే ఉందో ముంబై ఉగ్ర దాడులు, ఇది 2008లో జరిగింది. దీనిలో 173 మంది చనిపోగా 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది కూడా లష్కరే తోయిబా. దిల్షుక్ నగర్ బ్లాస్ట్, ఇది సంవత్సరం వచ్చేసి 2013. ఇందులో 17 మంది మృతి చెందగా 126 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇది దాడులు చేసింది వచ్చేసి ఇండియన్ ముజాహిదీన్. ఉరి అటాక్స్ కాశ్మీర్ 2016. ఇందులో 19 మంది సైనికులు చనిపోగా 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది జైషే మహమ్మద్. పుల్వామా దాడి కాశ్మీర్ 2019. దీనిలో బాధితులు వచ్చేసి 40 మంది సైనికులు అమరత్వం పొందగా 35 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దాడులు చేసింది కూడా జైషే మహమ్మద్. ఈ సంఘటనలన్నీ కూడా భారతదేశంలో జరిగిన ముఖ్యమైన ఉగ్రదాడులు. ఇవే కాకుండా ఇంకొన్ని చిన్నవి కూడా ఉండొచ్చు, బట్ ఇవి అయితే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నవి. ఎప్పుడైతే మనిషికి మతం తలకెక్కగా మానవత్వం అనేది మనసులో ఉంటుందో అప్పుడే ఇట్లాంటి దాడులు అనేటివి ముగింపు కలుగుతాయి. త్వరలోనే ఈ దాడులన్నీ ముగింపు కావాలని మనందరం కోరుకుందాం.